సౌదీ అరేబియా తన దేశంలో సౌదీ అరేబియా గాని, దుబాయ్ గాని ఆ మధ్యన బిగిన్ చేసినటువంటి ప్రయత్నం ఏంటంటే, వాళ్ళ దేశాల్ని మిగతా పాశ్చాత్య దేశాల తరహాలోకి తీసుకురావాలని. అందుకనే అక్కడ మద్యం తాగడానికి ఓకే చేశారు. అట్లాగే అక్కడ మహిళలకి ఇదివరకు ఉన్నటువంటి వస్త్రదాన రిస్ట్రిక్షన్స్ తీసేశారు. స్వేచ్ఛగా చేసుకోమన్నారు. దానికి తోడు వ్యాపార వాణిజ్యాలకి పర్మిషన్లకి ఏడుబిచ్చుకు తినకుండా సులభంగా వచ్చేటట్టు ఈవెన్ భూమి కొనుక్కునేటటువంటి హక్కులు కూడా కల్పించారు. సింగపూర్ లాంటి నగరాలు అంటే సింగపూర్ అనే దేశం ఎంత ఉందో అంత నగరాలు తమ దేశాల్లో ఉండాలని కోరుకుంటున్నారు. వీళ్ళ దగ్గర డబ్బులు లక్షల కోట్లు ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు. దానికి తోడు స్పోర్ట్స్ అక్కడే పెడుతున్నారు, ఎంటర్టైన్మెంట్ అక్కడే పెడుతున్నారు. ఇదివరకు అక్కడ మ్యూజిక్ నిషేధం, ఇప్పుడు అవన్నీ కూడా పెడుతున్నారు. ఎందుకు అంటే అక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు. భవిష్యత్తులో ఇప్పటికీ ఎలక్ట్రిక్ వాహనాల విప్లవం నడుస్తుంది. అది పెరిగిపోతే ఆయిల్ వినియోగం తగ్గిపోతుంది, పెట్రోల్ డీజిల్ తగ్గిపోతుంది. అప్పుడు ఈ దేశాలు అడుక్కు తినే పరిస్థితి వస్తుంది. సోమాలియాలాగా మారిపోతాయి. కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడానికి ఇప్పుడు ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. రెండో పక్కన అమెరికాని అడ్డం పెట్టుకుని పెట్రోల్ డీజిల్ మీదకే వెహికల్స్ వెళ్ళేటట్టు చేస్తున్నారు. ఆ ప్రయత్నం కూడా జరుగుతుంది, వాళ్ళకి తెర వెనకాల డబ్బులు ఇచ్చి. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు ఆశించిన మద్దతు రాలేదనుకుంటా. సౌదీ అరేబియా తన ఏదైతే అతిపెద్దదైనటువంటి ప్రాజెక్టు మొకాబ్ క్యూబ్ మెగా ప్రాజెక్ట్ ఏదైతే ఉందో రియాద్లో కట్టాలనుకున్నటువంటిది, అది కాస్త దాని పేరే ఫ్యూచరిస్టిక్ మొకాబ్ క్యూబ్ మెగా ప్రాజెక్ట్, అది కాస్త ప్రస్తుతం పెండింగ్లో పాజ్ చేశారు అన్నటువంటి మాట వినబడుతుంది. మేబీ ఇరాన్ యుద్ధం అయ్యాక ఏమైనా చేద్దాం అనుకుంటున్నారా ఏంటనేది తెలియదు.